తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతోన్న అక్రమ లీలలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతోన్న స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. కమిషనర్ సుమతి పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో కమిషనరేట్ వ్యాప్తంగా 113 స్పా సెంటర్లను జల్లెడపట్టారు. ఇక అందులో కనీస నిబంధనలు పాటించని 46 స్పా సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. స్పా సెంటర్లకు రెంట్కు ఇచ్చే యజమానులు ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తోన్న సిపి సుమతితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. సుమతి మల్కాజ్గిరి కమిషనరేట్ సుమతి మేడం ఆధ్వర్యంలో జరిగినాయి. అయితే మేడం, మూకుమ్మడిగా ఉన్నటువంటి దాడులు చేయడానికి ప్రధాన కారణం అంటే ఇది ఎస్ఓటీకి సంబంధించిన యాక్షన్. ఎస్ఓటీ టీమ్స్ మనకు డిఫరెంట్ ప్లేసెస్లో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపినా అట్లంటే ఈ నెలలో దాదాపుగా 9 మంది ఎవరైతే ఫేక్ డాక్టర్స్ ఉంటారో ఇప్పటి వరకు పట్టుకున్నారు. అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గాంజా పట్టుకుంటారు. అట్లా ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ స్పా సెంటర్స్ పేరుతో నడుస్తున్నాయన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద అట్ ద సేమ్ టైం అది కూడా రిపీటెడ్గా వీళ్ళే చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ మీద ఒకటేసారి 113 ప్లేసెస్లో రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఎస్ఓటీ టీమ్స్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ డీసీపీ గారు, అడిషనల్ డీసీపీస్ ఆధ్వర్యంలో మన 3 జోన్స్లో చేశాము. 4 కంటోన్మెంట్తో సహా 4 టీమ్స్. అయితే దీంట్లో ఇప్పటి వరకు మనం 46 ప్లేసెస్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ 46లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైలేషన్స్ నోటీస్ చేశాం. అంటే నివాసాల మధ్యలో ఈ స్పా సెంటర్ నడుస్తున్నాయా లేదంటే కమర్షియల్ ఏరియాలనా? వీటికి సంబంధించి దాదాపుగా అన్ని నివాసయోగ్యమైనవి సెమీ కమర్షియల్ ప్లేసెస్లో నడుస్తున్నాయి. సో దట్ ఎవరు దృష్టి ఉండదు, ప్లస్ హయ్యర్ రెంట్స్ వస్తాయన్న ఒక ఉద్దేశంతో ఎవరు వాళ్ళ మీద పెద్ద దృష్టి ఉండదు అన్న ఒక ఉద్దేశంతో ఇవి నడుపుతున్నారు. ప్లస్ ఏ నియమ నిబంధనలు పాటించకుండా నడుపుతున్నారు. అలా నడిపించవచ్చు అన్న ఒక ఆస్కారం ఉండడం వల్లనే మళ్ళీ నడుస్తున్నాయని అనుకుంటున్నాము. ఈ విధంగా స్పా సెంటర్లకు రెంట్కి ఇచ్చేట వాళ్ళకు, ఓనర్లకు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నట్టు నివాసాలు కావచ్చు, మీరు ఇచ్చేట మెసేజ్ ఏంటి లేదంటే వార్నింగ్? ఎస్పెషలీ ఓనర్స్ అందరు కూడా మ్యాండేటెడ్గా టెనెంట్స్ ఎవరికి ఇస్తున్నారు అన్నది తెలుసుకోకుండా రెంట్స్కి ఇస్తే ఏమవుతుందంటే రిపీటెడ్గా వాళ్ళే చేస్తే మీ రెంటెడ్ హౌస్ కూడా సీజ్ అవుతుంది, 100% సీజ్ అవుతుంది. ఒకసారి సీజ్ అయిన తర్వాత అది బ్యాంకుకు జప్తు చేయవలసి వస్తుంది. సో మా సూచన అనుకోవచ్చు, లేదంటే హెచ్చరిక కూడా అనుకోవచ్చు. మీరు దయచేసి ఎవరికి రెంట్ ఇస్తున్నారన్నది మ్యాండేటెడ్గా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాము. రెండవది, సిటిజన్స్ ఎవరైతే ఈ సర్వీసెస్ తెలియక ఈ సర్వీసెస్ అన్రిజిస్టర్డ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవడము, అసాంఘిక శక్తుల దగ్గరికి వెళ్ళడము, అలాగే ఇట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పాస్ ఆన్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంటే అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఈ వాళ్ళపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఒకటి బిఎన్ఎస్ఎస్ కింద రిజిస్టర్ చేస్తాము, తర్వాత పీటా యాక్ట్ అని ఉంటుంది, దాని కింద కూడా రిజిస్టర్ చేస్తాము. ఇది మొత్తానికి ఇలాంటి స్పా సెంటర్లకు ఇచ్చేటప్పుడు యజమానులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే సీజ్ అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఎవరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడం. కెమెరా పర్సన్ రమేష్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.